హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అమ్మమ్మాస్ ఫ్యామిలీ. ఈరోజు నేను చెన్నైకి వెళ్తున్నాను మా పిన్ని వాళ్ళ ఇంటికి. మా పిన్ని వాళ్ళు యాక్చువల్గా నైవేలిలో ఉంటారు. అది చెన్నై నుంచి 250 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో నా ట్రైన్ రామగుండం నుంచి విల్లుపురంకి బుక్ చేసుకున్నాను నేను. విల్లుపురం పిన్ని వాళ్ళ ఇంటికి 1.5 hour డిస్టెన్స్లో ఉంటుంది. సో అదైతే కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా అని దానికి బుక్ చేసుకున్నాను. ఫస్ట్ టైం నేను సింగిల్గా వెళ్తున్నాను. సో మమ్మీ, పప్ప, అమ్మమ్మ వచ్చి నన్ను డ్రాప్ చేశారు రైల్వే స్టేషన్లో. ఎప్పుడు వెళ్ళినా ఎవరో ఒకరు అందరం కలిసి వెళ్ళాను, కానీ ఇదే ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని వెళ్ళడం. నా ట్రైన్ వచ్చేసింది. సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళు నాకు బాయ్ చెప్తున్నారు. ఎట్ అరౌండ్ 11 o'clock నేను కొంచెం ఆకలిస్తుందని అలా చిప్స్ తిన్నాను. మార్నింగ్ 8 o'clockకి లేచాను. నైట్ చాలా స్లీప్ కంఫర్టబుల్గా చాలా మంచిగా అయింది. మార్నింగ్ 8 o'clockకి లేచి కాసేపు అలా ఫ్రెష్ అయ్యి అలా నేచర్ని చూసుకుంటూ ఉన్నాను. అరౌండ్ 9 o'clock to 9:30 ఇంకా చెన్నై వచ్చేసింది. నైన్ 9:39కి అనుకుంటా ఎగ్జాక్ట్లీ మేము చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి వచ్చింది. అక్కడ ఒక 20 minutes హాల్ట్ ఉంటుంది. ఆ 20 minutesలో కాసేపు అలా రిలాక్సింగ్గా కూర్చొని అప్పుడే కిందికి దిగేసి అలా తిరిగేసి కొంచెం అలా తిరిగేసి ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చి కూర్చున్నాను. మమ్మీ ఇంట్లో నుంచి నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పంపించింది. సో అది తింటున్నాను. నేను 10కి అలా తిన్నాను. తినేసి అలా తినడం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి చెన్నై ఎగ్మోర్లో 10 o'clockకి స్టార్ట్ అయింది ట్రైన్. సో ఇంకా నేను రీచ్ కావడానికి ఇంకా 2 hours టైం ఉంది. ఆ టైంలో కాసేపు అలా సీనరీని ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్ అక్కడ నా పక్క కంపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉంటే కాసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్లో నా కంపార్ట్మెంట్కి వెళ్ళి కూర్చున్నాను. అలా నేచర్ని చూసుకుంటున్నాను. యాక్చువల్లీ అదే టైంకి చాలా మంచిగా క్లౌడీగా అయిపోయింది వెదర్ అంతా. ఎక్కువ ఎండలేం లేకుండా ఆ టైంకి కొంచెం వెదర్ క్లైమేట్ చాలా బాగుంది. సో అలా నేచర్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కాసేపు అలా టైంపాస్ చేశాను. మా బాబాయ్ వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. ట్రైన్ యాక్చువల్గా 12:30కి రావాల్సింది, 12 o'clockకే వచ్చింది రైల్వే స్టేషన్కి. బాబాయ్ వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. మళ్ళీ అక్కడ విల్లుపురం నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి రావడానికి నైవేలికి 1.5 hour టైం పడుతుంది. సో 1.5 hour టైంలో నేను బాబాయ్ చాలా ముచ్చట్లు పెట్టుకున్నాం, మాట్లాడుకుంటూ అలా టైంపాస్ చేసుకుంటున్నాం. లాస్ట్కి ఫైనల్లీ నైవేలి వచ్చింది. ఇది నైవేలి ఆర్చ్ గేట్. నైవేలి ఆర్చ్ గేట్ నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి రావడానికి 10 kilometers. సో ఆ 10 kilometersని కూడా నేను కొంచెం అక్కడక్కడ క్యాప్చర్ చేశాను. నేను డీటెయిల్గా మీకు ఒకసారి నైవేలి టోటల్ టౌన్షిప్ టూర్ చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది నైవేలి. ఇదొక టౌన్షిప్, అన్నీ అందులోనే దొరుకుతాయి. మనం అక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. చాలా పెద్దగా ఉంటుంది టౌన్షిప్. ప్రతి ఒక్క షాప్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి స్కూల్స్ ఏదైనా ఇందులోనే ఉంటాయి. ఇందులో నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఒకసారి వీలైనప్పుడు మా తమ్ముని తీసుకొని బయటికి వెళ్ళి ఈ టౌన్షిప్ గురించి మొత్తం ఒకసారి చూసి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మా బాబాయ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది ఆఫీసెస్ అవన్నీ చూపిస్తున్నారు. ఇక్కడ ఏం ఆఫీస్ ఉంటుంది నైవేలిలో అవన్నీ చూపిస్తున్నారు.
అండ్ మా బాబాయ్ చెప్తున్నారు క్యాప్చర్ చేసుకో ఇవన్నీ వీడియోస్, యూట్యూబ్ దాంట్లో పెట్టొచ్చు కదా, క్యాప్చర్ చేసుకొని అన్నీ వాళ్ళకి చూపించు అని అంటున్నారు. ఇది జవహర్లాల్ నెహ్రూ స్టాచ్యూ. ఇది యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్. ఆ తర్వాత నుంచి మనకి బ్లాగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంకా లోపలికి వస్తున్నాం. చాలా దూరంగా 10 కిలోమీటర్స్ కాబట్టి చాలాసేపు పట్టింది మాకు లోపలికి ఎంటర్ కావడానికి. ఫైనలీ ఇంటికి వచ్చేసాను. మా చెల్లి వచ్చింది నన్ను కింద పిక్ చేసుకోవడానికి. అది వీడియో తీస్తుంది, వద్దన్నా వీడియో తీస్తుంది. సో అలా మేము పైనుంచి మా పిన్ని వీడియో తీస్తుంది, కింద నుంచి మా చెల్లి వచ్చి వీడియో తీస్తుంది. ఫస్ట్ వీడియో తీయకండి అని అంటున్నా వీడియో తీస్తుంది మా చెల్లి వెనక నుంచి, మా పిన్ని ముందు నుంచి. అరౌండ్ 1:30, 2 o'clockకి నేను ఇంటికి వచ్చాను. ఇంకా బాబాయ్ లగేజ్ లోపలికి తీసుకొచ్చేసి ఫ్రెష్ అయ్యి కొంచెం ఫుడ్ తినేసి అలా రెస్ట్ తీసుకున్నాను. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది నా సోలో ట్రిప్ గురించి.